ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తీరుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడేసిందన్నారు. రుణమాఫీపై అబద్దాలు మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్ రావులకు ప్రజలు రైతులే బుద్ధి చెప్తారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రాణాలను బలి తీసుకుందని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు ఎమ్మెల్యే విజయ రామారావు. ఎంతసేపు కూడా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టాలి, ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలే అని చెప్పే అటువంటి ప్రయత్నాన్ని మీరు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి దగ్గర 22,37,848 అకౌంట్లలో మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. దగ్గర 34,01,064 మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అసలు రైతు రుణమాఫీ జరగలేదు, ఏదో జరిగిందనే విధంగా మీరు చెప్తా ఉన్నారు. ఇవాళ జరిగిన దానిలో కూడా 42 లక్షల రైతులకు ఇలా అకౌంట్లు ఉంటే, రైతు రుణమాఫీ జరిగేది ఉంటే అలా 42 లక్షల అకౌంట్లలో దాదాపు 2 లక్షల అకౌంట్లలో ఇవాళ భర్త పేరు మీద భూమి ఉంటే భార్య పేరు మీద లోన్ తీసుకున్నారు. భార్య పేరు మీద భూమి పట్టా పాస్బుక్ ఉంటే భర్త ఇవాళ తీసుకున్నాడు. వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకున్నాడు ఇవాళ. అట్లా దాంతో 1,70,00,000-1,80,000 అకౌంట్లు ఇవాళ ఆ రకంగా నిలిచిపోయినాయి. ఇంకొక దగ్గర 4 లక్షలు ఈ రాష్ట్రం మొత్తంలో ఒక 4 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి అకౌంట్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆధార్ నంబర్ కానీ మిగతా 2 లక్షల పైచిలకు రుణాలు బాకీ ఉన్నోళ్ళు కానీ ఈ రకరకాలతోని ఇంకొక 6-7 లక్షల వరకు ఇంకా ఈ రాష్ట్రంలో బాకీ ఉన్నారు. కొంతమంది మొత్తానికే ఒక 4-4.5 లక్షలు అసలు మొత్తానికే రుణం మొండి బకాయిలు ఉండి 2014 నుంచి అసలు రెన్యువల్ చేసుకొని వాళ్ళే ఈ రాష్ట్రంలో 4 లక్షల పైన ఉన్నారు. ఇంత లెక్కలు పెట్టుకొని ఇన్ని పెట్టుకొని ఇద్దరు బావా బొమ్మ కలిసి మన దొంగాట ఆడుకుంటా పోటీ పడుకుంటా ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. పాపం బండి సంజయ్ నిన్న మాట్లాడాడు, ఆయన లెక్కలు సరిగా చూసుకొని అంటున్నాడు, అవగాహన లేనట్టున్నాడు. రాష్ట్ర హోంశాఖ మంత్రి గతంలో బీజేపీ అధ్యక్షుడు చేసిండు, అతను అకౌంట్లే 42 లక్షల చిల్లరున్నాయి. మరి పాపం 60 లక్షల పైన ఆయనకి ఎక్కడ కనబడ్డాడు. మన ఇండియాలో ఇట్లా భారతదేశంలో ఇట్లా అక్కడ ఇట్లా పేపర్ చూసుకొని ఆయన ఇక్కడ మాట్లాడుతూ హోంశాఖ సహాయ మంత్రి కదా, ఎందుకంటే దేశ లెవెల్ ఎక్కుంటుంది ఆయనకు. ఆయన ఇవాళ మర్చిపోయి 60 లక్షలు అంటే మేము ఎక్కడ తిరిగినా మా కమిషనర్ సాబు మేము 7 ఎన్నికలు ఆడినా 60 లక్షలు దొరుకుతలేము. ఎట్టుంచాలి ఎటుకొచ్చినా కంప్యూటర్ ఇట్టుంచాలి అటు వచ్చినా అట్టుంచాలి ఇటు వచ్చినా 42 లక్షలు దాటలేదు. కాబట్టి ఉదా ప్రయత్నాన్ని మానుకోండి. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి రైతు రుణమాఫీ జరుగుతుంది రాష్ట్రంలో. రైతులు ఎవ్వరు కూడా అదరేపడవలసిన అవసరం లేదు.